కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు 5 రొట్టెలు. పూర్వకాలం గ్రామాలలో గ్రామాధికారి, న్యాయాధికారి అనే 2 పదవులు ఉండేవి. గ్రామాల వ్యవహారాలలో గ్రామాధికారి, తగాదాల విషయంలో న్యాయాధికారి చేసే నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉండేవి. వాటికి అందరూ కట్టుబడి ఉండేవారు. ఒక తగాదా విషయంలో న్యాయాధికారి ఎంత సునిశ్చితంగా ఆలోచించి తీర్పు చెప్పాడో ఈ కథలో తెలుస్తుంది. కథ పేరు 5 రొట్టెలు. కథను వ్రాసిన వారు శ్రీ మార్కండేయులు గారు. వినండి 5 రొట్టెలు. ఒకనాడు సోమయ్య, కామయ్య అనే 2 బాటసారులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట కలుసుకున్నారు. వారు పెద్దమ్మ ఇంట ఆ రాత్రి గడిపి మర్నాడు ఉదయం ప్రయాణం కొనసాగించేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దిబ్బరొట్టెలు చెరొక మూట కట్టి ఇచ్చింది దారిలో తినటానికని. సోమయ్య కొంచెం ఉదారబుద్ధి గలవాడు, కామయ్య కాస్త పిసినగొట్టు. అందుచేత పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో 3 రొట్టెలు పెట్టి కామయ్య మూటలో 2 ఉంచింది. కొంత దూరం పాటు ఇద్దరి దారులు ఒకటే కావటం వల్ల సోమయ్య, కామయ్య కలిసే నడిచి మిట్ట మధ్యాహ్నం వేళకు ఒక చెరువు గట్టున చెట్టు నీడను చేరుకున్నారు. వాళ్ళు చెరువులో కాళ్ళు కడుక్కొని భోజనం చేయటానికి మూటలు విప్పేసరికి సోమయ్య మూటల్లో 3 రొట్టెలు, కామయ్య మూటలో 2 రొట్టెలు కనిపించాయి. చూసారా పేదరాశి పెద్దమ్మ పక్షపాతం, మీకు 3 రొట్టెలు కట్టి ఇచ్చి నా మూటల్లో 2 పెట్టింది అన్నాడు కామయ్య. సోమయ్య నవ్వి, 2 రొట్టెలు మాత్రం తినగలమా, కానివ్వండి, అంతగా తినగలిగితే 5 రొట్టెలు ఇద్దరు సమంగా పంచుకొని తిందాం అన్నాడు. ఆ మాటతో కామయ్య కాస్త తృప్తి పడ్డాడు. వాళ్ళు రొట్టెలు తినడానికి ఉపక్రమించబోతూ ఉండగా అదే చెట్టు నీడకు రామయ్య అనే 3వ బాటసారి వచ్చాడు. రామయ్య ఆ ఇద్దరి దగ్గర ఆహారం ఉండటం గమనించి, అయ్యలారా, మీలాగే నేను కూడా ఆకలి కొని ఉన్నాను. మీ ఆహారంలో నాకు కొంత ఇచ్చారంటే మీ రుణం ఉంచుకోను అన్నాడు. మా వద్ద ఉన్న రొట్టెలు మన ముగ్గురికి సరిపోకపోవు, మీరు కూడా మాతో భోజనం చేయండి అన్నాడు సోమయ్య. రామయ్య వారితో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఉన్న రొట్టెలను ముగ్గురు సమంగా పంచుకుని తిని చెరువులో నీరు తాగి ఆకలి తీర్చుకున్నారు. రామయ్య మిగిలిన ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకుని సోమయ్యకు డబ్బు ఇవ్వబోయాడు. కానీ సోమయ్య వద్దన్నాడు. అయినా రామయ్య 5 అణాలు సోమయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఒక చిన్న వివరణ. పూర్వకాలం డబ్బు లెక్కలు అర్ధన, అణ, 5 పైసలు, 10 పైసలు, పావల, అర్ధ రూపాయ, రూపాయ ఇలా ఉండేవి. రూపాయి అంటే 100 పైసలు, అర్ధ రూపాయి అంటే 50 పైసలు, పావల అంటే 25 పైసలు, 10 పైసలు అంటే 10 పైసలే, అణ అంటే 6 పైసలు, 5 పైసలు అంటే 5 పైసలే, అర్ధణ అంటే 3 పైసలు ఇలా ఉండేవి. ఇక కథలోకి వెళ్దామా. సోమయ్య ఆ 5 అణాలలో 2 అణాలు తీసి కామయ్యకు ఇస్తూ, మీ వంతు మీరు పుచ్చుకోండి, నావి 3 రొట్టెలు, మీవి 2 రొట్టెలు కదా, ఈ 5 అణాలలో 2 మీకు చెందడం న్యాయం అన్నాడు. ఇది చాలా అన్యాయం. రామయ్య మన దగ్గర ఆహారం తిన్న కృతజ్ఞతతో డబ్బు ఇచ్చాడు. అది మన ఇద్దరికీ సమంగా చెందాలి. నాకు మరో అర్ధనా వస్తుంది అన్నాడు పిసినగొట్టు కామయ్య. సోమయ్యకు కామయ్య పిసినగుట్టుతనం చూసి ఒళ్ళు మండుకొచ్చింది. పదండి, మనం గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తేల్చుకుందాం అన్నాడు సోమయ్య. ఇద్దరూ ఒక గ్రామం చేరుకుని అక్కడి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఆయననే పరిష్కారం చెప్పమన్నారు. న్యాయాధికారి ఇద్దరి మాటలు శ్రద్ధగా విని కామయ్య కేసి తిరిగి, న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన 5 అణాలలో 4 అణాలు సోమయ్యకు చెందుతాయి. నీకు 1 అణా మాత్రమే వస్తుంది. అందుచేత సోమయ్య నీకు ఇచ్చిన 2 అణాలలో 1 సోమయ్యకు తిరిగి ఇచ్చేయి అన్నాడు. ఈ తీర్పు విన్న కామయ్య నిర్ఘాంతపోయాడు. అయ్యా, ఇదే న్యాయం, మామ రొట్టెల సంఖ్యను బట్టి చూసినా నాకు 2 అణాలు రావాలి కదా, నన్ను 1 అణా మాత్రమే తీసుకోమంటున్నారేమిటి అన్నాడు కామయ్య న్యాయాధికారితో. అవును, నేను చెప్పిందే న్యాయం, అది ఎలా న్యాయమో చెప్తాను. అసలు 5 రొట్టెలను మీరు ముగ్గురు ఎలా పంచుకున్నారు అని అడిగాడు న్యాయాధికారి. చిత్తం, ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేశాం. 5 రొట్టెలు 15 భాగాలు అయ్యాయి. వాటిలో ఒక్కొక్కరము 5 ముక్కలు తిన్నాం అన్నాడు కామయ్య. భాగించినాక నీ రొట్టెలు ఎన్ని ముక్కలయ్యాయి అని న్యాయాధికారి అడిగాడు. చిత్తం, 6 ముక్కలయ్యాయండి అన్నాడు కామయ్య. అందులో 5 నువ్వే తిన్నావు. నువ్వు రామయ్యకి ఇచ్చినది ఒకే 1 భాగం.
సోమయ్యవి 3 రొట్టెలు, అవి 9 భాగాలయ్యాయి. అందులో సోమయ్య 5 మాత్రమే తిని 4 రామయ్యకి ఇచ్చాడు. రామయ్య తాను తిన్న 5 ముక్కలకు 5 అణాలు ఇచ్చాడు. అందులో ఒకే ఒక్క ముక్క నీది, మిగిలిన 4 సోమయ్యవి. కనుక రామయ్య ఇచ్చిన 5 అణాలలో 1 నీకు, మిగిలిన 4 సోమయ్యకు చెందాలి. నేను చెప్పిన న్యాయమే కదా అన్నాడు న్యాయాధికారి. సోమయ్య తనకు ఇచ్చిన 2 అణాలలో 1 సోమయ్యకు తిరిగి ఇయ్యబోయాడు కామయ్య. కానీ సోమయ్య తీసుకోక న్యాయస్థానాలకు పోతే ఇదే జరుగుతుంది. ఏమైనా మనిషికి అంత కాపీనం తగదు అన్నాడు. తరువాత సోమయ్య కామయ్య ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. 2వ కథ చీలిన దారులు. స్నేహం అంటే ఒకరికి ఒకరంటే గల అనుకూల భావన, నమ్మకము. స్నేహానికి ఆయా వ్యక్తుల ధర్మాలు, సమాజాలు, జీవన విధానాలు అడ్డురావు. అంతేకాక చిన్ననాటి స్నేహాలు చాలా బలంగా, పటిష్టంగా ఉంటాయి. అందులో స్వార్థానికి ఏమాత్రం చోటు ఉండదు. ఇటువంటి భావజాలంతో నడిచే కథే ప్రస్తుతం చెప్పబోతున్నాం. దాని పేరు చీలిన దారులు. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు స్వర్గసుఖాలు కోరి ఇలా శ్రమపడుతున్నట్టయితే నీ ప్రయాస వృధా అయిపోవచ్చు. ఎందుకంటే పరమ దుర్మార్గులకు కూడా స్వర్గంలో చోటు ఉన్నది. అందుకు నిదర్శనంగా నీకు ఒక చిన్న కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వారణాసిలో ఒక గురుకులం ఉండేది. అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బ్రహ్మచారులు విద్యాభ్యాస నిమిత్తం వచ్చేవారు. ఒకసారి ఆ గురుకులానికి తేజసింహుడు అనే 10 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. అతను మంచి చురుకైనవాడు. చదువుకుంటూనే అతను రోజు అరణ్యానికి వెళ్ళి హోమానికి కావలసిన సమిధలు తెచ్చేవాడు. ఆ అడవిలోనే తేజసింహుడికి అఘోరదాసు అనే కుర్రవాడు అతని ఈడువాడే పరిచయమయ్యాడు. రోజు ఇద్దరు అడవిలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. అఘోరదాసు తేజసింహుడికి తమ అటవిక జీవితం గురించి వివరంగా చెప్పేవాడు. అఘోరదాసు తండ్రి అటవికుల నాయకుడు. అతను దారులు కొట్టడంలో గొప్ప నేర్పరి. అతన్ని గురించి నగరాలలో గజదొంగ అని చెప్పుకునేవారు. అఘోరదాసు తండ్రి తాను కొల్లగొట్టిన ధనంతో ధనికుడు అయిపోయాక దాన్ని తమ జాతికంతకు సమంగా పంచేవాడు. ఆ అటవిక జాతి వాళ్ళు మహాశక్తిని పూజించేవారు. ఆ మహాతల్లిని పూజించకుండా వాళ్ళు ఏ పని తలపెట్టేవారు కాదు. అఘోరదాసు అతని జాతి వాళ్ళు అనాగరికంగా జీవించడం తేజసింహుడికి బాధ కలిగించింది. అతను తన మిత్రుణ్ణి, నువ్వు కూడా పెద్దవాడవై మీ తండ్రిలాగే బతుకుతావా, నాగరికంగా బతకకూడదా అని అడిగాడు. ఎన్నో తరాలుగా వస్తున్న మా జీవితం ఎలా మార్చుకోను? నీ చదువు వేరు, నా చదువు వేరు. నీ జీవితం వేరు, నా జీవితం వేరు. నిన్ను మాలాగా బతకమంటే అది నీకు సాధ్యం అవుతుందా? నాకు అంతే అన్నాడు అఘోరదాసు. వారిద్దరి మధ్య అన్నీ తేడాలే, అయినా అది వారి స్నేహానికి అడ్డు కాలేదు. కొన్ని ఏళ్లకు తేజసింహుడి విద్యాభ్యాసం ముగిసింది. అతను చివరిసారి అడవికి వెళ్ళి తన ప్రాణ స్నేహితుడైన అఘోరదాసును కలుసుకుని అతని వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. తరువాత కొద్ది కాలానికే తేజసింహుడు కాశీరాజుగారి కొలువులో చేరాడు. అరణ్యంలో అఘోరదాసు తన తండ్రి చనిపోగా తను జాతికి నాయకుడై తండ్రిని మించిన సాహసం ప్రదర్శిస్తూ అద్భుతమైన నేర్పుతో దారిదోపిడీలు చేయనారంభించాడు. రాను రాను అఘోరదాసు చేసే దారిదోపిడీలు మితిమీరిపోయాయి. వారణాసికి వచ్చేపోయే ధనికులకు, వర్తక బృందాలకు అతను సింహస్వప్నం అయిపోయాడు. అతన్ని పట్టడానికి రాజు చేసిన ప్రయత్నాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. అరణ్యంలో అటవికులకు ఉండే స్థానబలం రాజుగారి సైనికులకు లేకపోయింది. అఘోరదాసును పట్టుకున్న వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజు అయ్యేటట్టు చేస్తాను అని ప్రకటించాడు రాజు. ఈ ప్రకటన విని చాలామంది యోధులు అఘోరదాసును పట్టడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి. తేజసింహుడు తన చిన్ననాటి మిత్రుడి చర్యల గురించి విన్నప్పుడల్లా చాలా బాధపడేవాడు. తాను ప్రయత్నించి ఉంటే అఘోరదాసు తన వెంట వచ్చి నాగరిక జీవితంలో రాణించేవాడని, గట్టి ప్రయత్నం చేయకపోవటం తన తప్పేనని అతను అనేకసార్లు అనుకున్నాడు. అఘోరదాసును పట్టడం తన ఒక్కడికే తెలుసును. అటవీకి జీవితం సమగ్రంగా తెలిసినవాడు రాజుగారి కొలువులో మరొకడు లేడు. అయినా చాలా కాలం అతను అఘోరదాసును పట్టడానికి ప్రయత్నించనే లేదు. తేజసింహుడు చూస్తుండగానే నగరంలోని జీవితం స్తంభించిపోసాగింది. నగరంలో ఉండే వర్తకులు పై దేశాలకు పోవటం మానేశారు.
పై దేశాల వాళ్ళు రావటమూ నిలిచిపోయింది. నగరంలో సంక్షోభం తలెత్తి నానాటికి తీవ్రమైంది. ఆ పరిస్థితిలో తేజసింహుడు నగర ప్రజల క్షేమం కోరి కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని రాత్రివేళ అఘోరదాసు ఒంటరిగా మహాశక్తిని పూజించడానికి వెళ్ళిన సమయంలో పట్టుకుని నగరానికి తెచ్చాడు. రాజుగారు తన ప్రకటన చేసిన ప్రకారం తన కుమార్తెను తేజసింహుడికిచ్చి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు. తేజసింహుడు అఘోరదాసుకు యావజ్జీవ గృహ కారాగార శిక్ష విధించి భోజనం మొదలైనవి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు. అఘోరదాసు పట్టుపడడంతో అరణ్యంలో దొంగతనాలు నిలిచిపోయాయి. అఘోరదాసు కాలక్రమాన ముసలివాడై కారాగృహంలోనే మరణించాడు. తేజసింహుడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ప్రజల సుఖ సౌఖ్యాలు సంపద వృద్ధి అయ్యేటట్టు చూసి గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు. కాలక్రమాన తేజసింహుడు కూడా దేహం చాలించాడు. అతనికి స్వర్గం లభించింది. స్వర్గంలో అతనికి అఘోరదాసు ఎదురు వచ్చాడు. అలాంటి చోట అఘోరదాసును చూసిన తేజసింహుడు మొదట ఆశ్చర్యపడి తర్వాత ఎంతో సంతోషపడ్డాడు. ఇద్దరి స్నేహం స్వర్గంలో అవిచ్ఛిన్నంగా కొనసాగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అఘోరదాసు దారిదోపిడీలు చేసిన మహాపాపి, తేజసింహుడు మిత్రద్రోహం చేసిన పాపి. ఈ పాపులిద్దరికీ స్వర్గం ఎలా సంప్రాప్తమైంది? తేజసింహుడి విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చీలిపోయిన ఇద్దరి దారులు స్వర్గంలో ఎలా కలుసుకున్నాయి? వాళ్ళ స్నేహం తిరిగి ఏ కారణం చేత కొనసాగించబడింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తేజసింహుడు అఘోరదాసు వేరువేరు ధర్మాలు గలవాళ్ళు. వాళ్ళ సమాజాలు, సంస్కృతులు, జీవన విధానాలు ఒకటి కావు. ఎవరి ధర్మాన్ని వారు నెరవేర్చడం పాపం కూడా కాదు. అటవికుల నాయకుడుగా అఘోరదాసు దారిదోపిడీలు చేసి తన జాతిని వృద్ధి చేసి పుణ్యం సంపాదించుకున్నాడు. అలాగే అఘోరదాసు చేసే దోపిడీలు అరికట్టి తేజసింహుడు తన సమాజానికి మేలుకి చేకూర్చి పుణ్యం కట్టుకున్నాడు. అతను రాజకుమార్తె కోసం కానీ రాజ్యం కోసం కానీ మరొక స్వార్థంతో కానీ అఘోరదాసును పట్టుకోలేదు. అందుచేత ఇద్దరికీ స్వర్గం లభించింది. ఇక స్నేహం అన్నది వ్యక్తుల మధ్య ఏర్పడే భావన, దానికి సమాజంతో సంబంధం లేదు. అందుకనే తేజసింహుడు విద్యార్థిగా ఉంటున్న కాలంలోనే అఘోరదాసుతో స్నేహం కుదిరింది. ఈ లోకం దాటినాక నిలిచేది వ్యక్తులే కానీ సమాజ ధర్మం కాదు. సమాజ ధర్మం కేవలం ఇహలోకానికి సంబంధించినది. అందుచేత స్వర్గంలో వాళ్ళ స్నేహం అవిచ్ఛిన్నంగా కొనసాగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.